పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలమ్మా. మండు టెంట్లో మీరు ఉన్నందుకు వద్దమ్మా ప్లీజ్. నాకు సంతోషం లేదు, కళలు పడుతున్నాయి, అర్థం చేసుకో. మీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. నీకు నా ఆదా తెలియజేసుకుంటున్నాను. మీకు పూలు కొంచెం ఇబ్బంది. మీరు పూలు ఇస్తుంటే దాంట్లో సన్నని పురుగులు ఉన్నాయి, కళ్ళల్లో పడుతున్నాయి. నేను క్యాంపెయినింగ్ చేయాలి, మీరు పక్కన ఇస్తారని నేను మీ ఆనందానికి నా ముఖం మీద ఇస్తారు. కానీ దయచేసి నా రిక్వెస్ట్ తణుకు, ఇదే తణుకి 2014లో ఇదే తణుకి 2014లో తెలుగుదేశం కోసం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కోసం నేను వచ్చాను. వారికి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. వారు చెప్పిన మాటల్ని వారు నిలబెట్టుకోలేనప్పుడు ఈ రోజున ప్రత్యేకించి బయటికి రావడం జరిగింది. ఇందాక వస్తా ఉంటే ప్రతి చోట అసలు జనసేన మేనిఫెస్టో అని చెప్పబోయే ముందు మీకు ఒకటి వివరణ ఇవ్వదలుచుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారం ఏంటంటే రెండు పార్టీలు కలిపి ఒకడు 5 ఏళ్ళైన ఒక వ్యక్తిని, ఒక 5 ఏళ్ల బిడ్డని, అంటే జనసేన అనే బిడ్డని ఒక్కొక్కరి కింద 3 దశాబ్దాల వయసులు పెట్టుకొని పార్టీల ఉద్దేశంలో తండ్రి గారి అనుభవాన్ని తెచ్చుకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మామగారి అనుభవంతో తన అనుభవాన్ని కలుపుకొని ఆయనకు 60 సంవత్సరాలు, ఇలాంటి వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఇప్పుడు ఎవరైనా సరే జనసేన టీడీపీతో వెళ్తుంది అంటే మన టీడీపీ వాళ్ళంటే అర్థం చేసుకోగలం. ఓకే, మనం దుష్ప్రచారం చేస్తారు. వీళ్ళు కూడా మన వైసీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కలిపి ఒక 5 ఏళ్ల బిడ్డని, జనసేన బిడ్డని కొడుతున్నారంటే ఆ ఇద్దరు కంసులకి భయం ఉంది. జనసేన అనే కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక కంసుని ఎదిరించాలి. ఇక్కడ మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసులు పట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఏంటంటే ఎందుకు టీడీపీ అంటుంటారంటే, సరే నేను ఇప్పుడు దాకా దాచుకున్నాను మాటలు. వాళ్ళకి ఏం లేదు, టీడీపీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో కలిసి నేను వెళ్ళాలంట. అది చెప్పాను లాంగ్ బ్యాక్. తెలంగాణ నాయకులు వైసీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని సూచనలు ఇచ్చారు. నేను ఎవరితో వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళాలి, నా ఇష్టం. అది నేను వెళ్ళదలుచుకుంది బీఎస్పీతో వెళ్ళదలుచుకున్నాను, బహుజన్ సమాజ్ పార్టీ తోటి, సిపిఐతో వెళ్ళదలుచుకున్నాను, సిపిఎంతో వెళ్ళదలుచుకున్నాను తప్ప టీడీపీ తోటి వెళ్ళలేదు తప్ప. కారణం అక్కసు అనే పదం కంటే కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కుళ్ళ. వాళ్ళకి ఆ కుళ్ళకి ఎంత కుళ్ళుబోతులు అంటే ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇంకెవరు రావద్దు. ఏం పవన్ కళ్యాణ్ అవ్వదు ముఖ్యమంత్రి అంటే ఏంటి? మీ ఇళ్లలో అదా దత్తత పెట్టుకున్నారా ముఖ్యమంత్రి స్థానం? రాజకీయాలు ఏం మేళ్లలోనే ఉండాలా? వైఎస్ కుటుంబీకుల్లోనే ఉండాలా? వెళ్ళి పులివెందుల కుటుంబీకుల్లోనే ఉండాలి రాజకీయం? వెళ్ళి నారావారి పల్లె కుటుంబీకుల్లోనే ఉండాలా? ఏం మామూలు సామాన్యుల కుటుంబీకులు రాజకీయం ఉండకూడదా? 2009లో టీఆర్పీ వచ్చినప్పుడు ఇలాగే ఈ పనికి మాలిన దుష్ప్రచారాలు తప్ప, ఈ దుర్మార్గులు ఇద్దరికి పనికి మాలిన దుష్ప్రచారాలు. అరే కోట్లు వదిలేసుకున్న వాళ్ళం మీరు ఒకరిని అడ్డగోలుగా వాడి, జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా మనుషుల్ని వాడి, 5 సంవత్సరానికి ఒక ట్రిప్పులో ఒకరిని వాడి, ఇంకొకరెవరికి టికెట్లు ఇచ్చి మీరు టికెట్లు అమ్ముకుని మీరా నన్ను మాట అనేది? నేను మగాడిని, మాట మాట్లాడితే దమ్ముగా బయటకు వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని నాకు పొద్దున ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా. కేసీఆర్ గారి గురించి మాట్లాడితే
ఆయన ఒక ఉద్యమాన్ని నడిపి నాయకుడు, ఆయన అంటే గౌరవం ఉంటుంది, మర్యాద ఇస్తాం, గౌరవిస్తాం, నమస్కరిస్తాం. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టినట్టు నేను తాకట్టు పెట్టాను కేసీఆర్ గారి దగ్గర. వెళ్ళి బిస్కెట్లు పడేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకుంటారేమో. నాకు ఆ కర్మ లేదు, అంత కర్మకు నేను దిగజారులా. అలాగే టీడీపీ నాయకులు అసలు టీడీపీతో జతగట్టడానికి నాకేం పిచ్చేయండి. సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు సైకిల్ చైన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నారు. వాళ్ళకి తిరిగిన ఫీలింగ్, కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ వేసుకుని తొక్కోమనండి సైకిల్ చైన్ లేని సైకిల్ని. ఆ ఉన్న సైకిల్ చైన్ మనం ఎప్పుడు తెంపేశాం? 2018లో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం. ఇప్పుడు కూర్చోబెట్టి ఇద్దరు నాయకులకి చెప్తున్నాను, తెలుగుదేశం నాయకులకు కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు దృష్టికి వస్తున్నాయి. జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను సాటి మనిషికి మర్యాద ఇచ్చేవాడిని, గౌరవించేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, మర్యాద అది సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం ఉందో మర్యాద మనకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఇవ్వు అంటాడు. ఆయన పులివెందల ఇంటి సంస్కారం మనకు తెలియదు. మనది సామాన్య మధ్యతరగతి సంస్కారం. అందరినీ అయ్యా గారు మీరు అండి అంటాం. వాళ్ళకి ఆ సంస్కారం ఉందో లేదో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి సమయంలో కింద మీద పడి కష్టపడి 2009లో అవినీతి రహిత వ్యవస్థ రావాలని కష్టపడితే అప్పుడు ఇద్దరు దుర్మార్గులు, తెలుగుదేశం అనే దుర్మార్గుడు, ఇప్పటి వైసీపీ అనే కాంగ్రెస్ దుర్మార్గులు అందరూ కలిసి చిరంజీవి అని మా నాన్న మాటలు అనేసి పంపించేశారు. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పిచ్చి వాగుళ్ళు వాగే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, జాగ్రత్తగా విన్నాను. అలాగే వైసీపీ సరే తన గురించి చెప్తున్నాను, పిచ్చి వాగుళ్ళు ఆపేయండి ఫస్ట్, ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి. మీకు అవసరమైతే తాట దిశ కింద కూర్చోబెడతాను, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వాగులు వాకండి మీరు. మీకేంటి, మీకు బానిసగిరి చేయడాకున్నావా? మీకు నేను నాయకులందరికీ చెప్తున్నాను, ఎంతకాలం తెలుగుదేశం పల్లకీలు మోస్తాం, ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోస్తాం. మోసింది చాలు, బయటికి కొత్త తరం రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాల్లో. నేను తప్పన పడతా. నువ్వు వెళ్ళి తెలుగుదేశం, మొన్నదాకా తెలుగుదేశం నాయకులు నువ్వు వైసీపీ అని పిచ్చి వాగుళ్ళు వాగుతా ఉన్నావు. వాగుడనే పదం కూడా నేను మాట్లాడను, నేను సంస్కారం కూడా కాదు. కానీ మా జనసేన క్యాడర్ని మీరు పదే ఆత్మశక్తి దెబ్బతీస్తుంటే నా భాష మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరేమి మీ దగ్గర కిరాయి మోకులు ఉన్నాయేమో, 1000 కోట్లు ఉన్నాయేమో, గుండె నిండా గుండె ధైర్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం నాయకులకి దశాబ్దాల అనుభవం ఉంది, పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉంటే మరి మా అవసరం ఎందుకు వచ్చింది మీకు 2014లో? నేను పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు, మన జనసేన గ్లాస్ సింబల్ వెళ్ళిందా ప్రజల్లోకి అంటే ఎలా అని అడిగా. అంటే తెలుగుదేశం సైకిల్ వెళ్ళింది, కాంగ్రెస్ హస్తం వెళ్ళిందంటే సింబల్ అంత మాత్రాన్ని గెలవాలని లేదమ్మా, అది మటు గుర్తుపెట్టుకుని అందరూ. కాంగ్రెస్ కూడా హస్తం సింబల్ ఉంది, అలాంటి కాంగ్రెస్ అతిగతి లేకుండా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. అంటే సింబల్ ఒకటే కాదు, ఇది సింబల్ అనేది ఈ రోజున వాట్సాప్లు ఉన్నాయి, వెళ్ళబోయే మనకి ఎలక్ట్రానిక్ మీడియం ఉంది, సోషల్ మీడియాస్ ఉన్నాయి, వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తుంది. మీరు జనసేన ఎదుగుదలని, జనసేన తాలూకు సపోర్ట్ని మీరు గుర్తించకూడదు అనుకుంటే అది మీ కల్పది, నేనేం చేయలేను దానికి. చాలా కాలం మార్పు జరుగుతున్నప్పుడు ఎవరికి తెలియదు. రష్యన్ జార్లు పతనం అవుతున్నప్పుడు జార్లు తెలియలేదండి, కోటల్లో కూర్చొని అంతా బాగుంది అనుకుంటున్నారండి. అలాగే వీళ్ళు తెలుగుదేశం కోటల్లో, వైసీపీ పులివెందల కోటల్లో కూర్చొని అంతా బాగుంది అనుకుంటున్నారు. మీరు సర్వేలు చేయించుకొని, మీరు డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకొని, నేను చెప్తున్నాను ఈ రోజున ఆవేదనతో కడుపుండి చెప్తున్నాను, సత్యాన్ని చెప్తున్నాను. తెలుగుదేశం నాయకులు
వైసీపీ నాయకులు మీ ఇద్దరు విజయానికైతే లేదు, నేను మీకు మాటిస్తున్నాను. మీరు గెలిచే ప్రసక్తే లేదు. జ్యోతిషం చెప్పట్లా, ప్రాపర్ రీజన్ అండ్ లాజికే చెప్తున్నా. తమిళనాడు నుంచి నాకు సర్వే టీం వచ్చారు న్యూట్రల్గా చేయడానికి. వైసీపీ నాయకుల కంటే 127 సీట్స్ వస్తాయని చెప్పి 2014లో చెప్పారంట. కరెక్టే. అప్పుడు పవన్ కళ్యాణ్ లేడు, అందువల్ల మీకు 127 సీట్లు వచ్చాయి. ఈ రోజున మారాలి అంటే కొత్త రక్తం రావాలి. నిజంగా ఈయనే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక చట్టసభల్లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ఎంతసేపు తణుకు సందులు గుందులు తిరగకపోతే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా తణుకు సమస్యలు, అది మాట్లాడరు. చంద్రబాబు గారు వెళ్ళి కూర్చోబెట్టి ధర్మ పోరాట దీక్షలని చెప్పి జనసేన మాట్లాడిన తర్వాత ముందు మాట్లాడచ్చుగా, వీళ్ళప్పుడు మాట్లాడరు. వీళ్ళు ఏమనుకుంటారంటే మన ఎవరికి రాజకీయం తెలియదు, రాజకీయం తెలియాలంటే ఏదో ప్రత్యేకించి డిఎన్ఏ ఉండాలి వీళ్ళకి, వీళ్ళ డిఎన్ఏకి రాజకీయం ఉంటుంది, మనలాంటి వాళ్ళకి రాజకీయానికి డిఎన్ఏ లేదు. విసుగు వస్తూ ఉంది వీళ్ళందరూ చూస్తూ ఉంటే. నేను లెక్కలేసుకుని రాజకీయాల్లోకి రాలా, మార్పు తెద్దామని రాజకీయాలకు వచ్చాను. మన జీవితాల్లో సగటు మనిషికి మధ్యతరగతి మనిషి నుంచి ఎవరైతే నీతి నిజాయితీలతో బతుకుతారో వాళ్ళకి అండగా ఉందామని వచ్చాను, ఆడపడుచులకు అండగా ఉందామని వచ్చాను తప్ప కూర్చోబెట్టి 1000 కోట్లు దోచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు లాగా అడ్డగోలుగా. నా జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరులో మాట్లాడుతూ ఉన్నారు అన్నా, వైసీపీ వస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాను మీరు బాగా ఏనండి అమ్మా, వైసీపీ వస్తే అంట అధికారుల్లో అవినీతి ఉండదంట. మరి ఎవరి దగ్గర ఆయన ఒక చోట అవినీతి ఉంటుందని చెప్తున్నారు. ఎక్కడంటే ఆయన దగ్గర అవినీతి ఉంటుంది కానీ అధికారులు అవినీతి చేయరట, ఆయన ఒక్కైనా అవినీతి చేస్తారు. ఇది అధికారుల్లో అవినీతి అంటే వీళ్ళకి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అవినీతి ఉండదని? 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళి కూర్చొని అడ్డగోలుగా 2 సంవత్సరాలు ఈయన వల్ల IAS IPS అధికారులు జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు, ఈయన వల్ల ఎమ్మెల్యేలు వెళ్ళి జైల్లో కూర్చున్నారు, మంత్రులు. వీళ్ళు అవినీతి రహిత పాలన ఇస్తారంటే నమ్మాలి. ఇది అలాగే చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళకి చెప్పారు కదా ఇందాక, వాళ్ళ సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయింది, ప్రసక్తి లేదు. ఆ తెగిపోయిన సైకిల్ చైన్ లేని సైకిల్కి ఎవడెక్కుతాడు? మొన్న 2014 ఏదన్నా వీళ్ళ అనుభవం ఏదన్నా మన జీవితాలు మార్పు తెస్తాను చూస్తే యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు సెకండ్కి 36 సార్లు 4 అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడతారు, ఈరోజు మాట్లాడితే రేపు మాట్లాడు ఎల్లుండి మాట్లాడు. ఇలాంటి వాళ్ళతో ఎందుకని చెప్పి పోనీ ఏదైనా మంచి చేస్తారా అంటే వీళ్ళు లోకేష్ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు తప్ప మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు కాదు. ఇప్పుడు జగన్మోహన్ గారి కోరికంట నా ఫోటోని మీరు మీ ఇళ్లలో పెట్టుకోవాలంట. నీ ఫోటో మేము మా ఇళ్లలో ఎందుకు పెట్టుకున్నా? నీ ఫోటో నువ్వేనా మహాత్మా గాంధీయా? మీరేమన్నా అలా అంబేద్కర్? మీరు జైలుకి వెళ్ళి మీ ఫోటోలు మా ఇళ్లలో ఎందుకు పెట్టుకుంటే ఏంటో మనం అంటే గత్యంతరం లేక ఇలా తీసుకురాస్తా ఉంటే వీళ్ళందరూ మనం పడేస్తారంట బిచ్చం. ఎవడు బిచ్చం పడేస్తున్నారు మీరు? ఉమ్మడి శ్రమ, కోట్లాది మంది శ్రమ, కోట్లాది మంది వెనుకబడిన వర్గాల శ్రమ, చాలా వేలాది మంది పారిశ్రామికవేత్తల శ్రమ, ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదనని రాష్ట్ర ఖజానాలు పెడితే దానిని మీరు ధర్మకర్తగా ఉండి అందరికీ మీరు పంచాల్సిన బాధ్యత, దాన్ని ఏదో మనకేదో సేవ్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు మాటలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులందరికీ మీరు బడా చోటా మోటా మీరు గల్లీస్తా ఎవడైనా సరే వాళ్ళకి తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తున్నాం, ఇది 2009 కాదు 2019 గుర్తుపెట్టుకోండి. మీకు నేను యాక్టర్ కనిపించొచ్చేమో, జగన్మోహన్ రెడ్డి గారికి యాక్టర్ పార్ట్నర్ అని మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అనేది మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల. దాని తోడు ఆయన అమిత్ షా వెళ్ళి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి కేసుల నుంచి బయటపడేయమని అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన వెళ్ళి వాళ్ళకునేవాడు మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుతాడు?
వెళ్ళి మనల్ని బూతులు తిట్టిన కేసీఆర్ గారిని వెళ్ళి వాళ్ళు బిస్కెట్లు పడేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏరుకుంటాడేంటి? అరే ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అలాగే అసలు ఆంధ్రుల్ని ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్లో ఉండకుండా పారిపోయి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళకి నిజంగా దమ్ము తెగింపు ఉంటే హైదరాబాద్లో ఉండాలి, మాట్లాడాలి. కేసులు పెడితే వచ్చేస్తా ఉంటారు. ఇవన్నీ విసిగిపోయి వీళ్ళ వల్ల రాజకీయం పెద్దోళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయనకి నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. మరి వాళ్ళు తెలుగుదేశం నాయకులు బాధపడకూడదు. మరి అలాగే నేను వైసీపీ వాళ్ళ నేను గాజువాకలు వెళ్తా ఉంటే మనతో పాటు మన వాళ్ళందరూ వస్తూ ఉంటే జన సైనికులు యువత అంతా వెళ్తుంటే ఆడపడుచులు వస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఒక 40 మంది, మన ఏమో 10,000, వాళ్ళు 40 మంది కూర్చోబెట్టి అందరూ చాలా వీట్లా గట్టిగా మాట్లాడుతున్నారు. అరే 10,000 మంది ఎక్కడ, 40 మంది ఎక్కడ, ఏం మాట్లాడతారా మీరు? మేము మీకు ఎదురు రావట్లా, మీరు అడ్డగోలుగా దోపిడీ చేసి మీ దోపిడీకి ఎదురు వస్తున్నాం. గుర్తుపెట్టుకో. ఈ తణుకు విపరీతమైన పారిశ్రామిక అభివృద్ధి జరగాల్సినంత అభివృద్ధి జరగాల్సిన నగరం, వ్యవసాయంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ రోజున అభ్యర్థులుగా పసుపులేటి రామారావు గారిని మన తణుకు నియోజకవర్గానికి, అలాగే మా రెండు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అంటే నేను వీళ్ళెవరిని అసలు యాక్చువల్ నాగబాబు గారిని రాజకీయాల్లో రామని చెప్పలా. నాకు మా ఇంట్లో ఎవరైనా సరే రాజకీయాల గురించి మాట్లాడారంటే స్టూడెంట్ పాలిటిక్స్లో లా కాలేజ్ సెక్రటరీగా, ఇది మనకి డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, నాకు రాజకీయాల్లో తొలి పలుకులు నేర్పిన నా మొదటి గురువు శ్రీ నాగబాబు గారు. నాకు ఒక నాని పాల్కీవాలా అని తను లా చదువుతున్నప్పుడు నాకు నాని పాల్కీవాలా అని పరిచయం చేసిన వ్యక్తి, ఒక గొప్ప లాయర్ని. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రావాలని కోరుకుంటే నేను ఏదో ఒక పర్టికులర్ సందర్భంలో ఎవరు కుదరకపోతే అడిగాను, మీరు వస్తారు రాజకీయాలకి, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చేయడానికంటే ఒక 24 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా. మా రెండో నాగబాబు గారికి సభాముఖంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.